తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అన్నాడీఎంకే అత్యవసర శాసనసభాపక్ష సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అటు ఈ వాదనలు పన్నీరు వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. శశికళను సీఎం పీఠం ఎక్కించే ప్రయత్నాలే గనక జరిగితే అన్నాడీఎంకేలో చీలికలు ఖాయంలా కనిపిస్తోంది. మరోవైపు అన్నాడీఎంకేలో జరుగుతున్న పరిణామాలను ప్రతిపక్ష డీఎంకే నిశితంగా పరిశీలిస్తోంది. అన్నాడీఎంకే శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎంపిక దాదాపు ఖరారైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శిరీష, శశికళని అన్నాడీఎంకే పార్టీ లెజిస్లేటివ్ కమిటీకి ఎన్నుకోవడం జరిగింది. లెజిస్లేటివ్ లీడర్ గా ఎన్నుకోవడం జరిగింది. అంటే అధికారికంగా ప్రకటించడానికి మరి కొద్ది సమయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఊహాగానాలు జరిగినటువంటి నేపథ్యంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశికళని పార్టీ లెజిస్లేటివ్ లీడర్ గా ఎన్నుకుంటూ ఈ రోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇప్పుడే పన్నీరు సెల్వమే ఆ ప్రతిపాదనను కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదన పైన ఏకగ్రీవ తీర్మానం వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో శశికళను ఏఐడిఎంకేకి సంబంధించిన శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉంది. దీంతో ఆమె ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి మార్గం సుగమమైంది. ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత జయలలిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్కే నియోజకవర్గం నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలుపొందే పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద అయితే అనేక ఉత్కంఠభరితమైనటువంటి పరిణామాల నడుమ ఈ రోజు శాసనసభ సభ్యులతో సమావేశం నిర్వహించడం జరిగింది. మొదట్లో అనేక రకాలైనటువంటి ఊహాగానాలు జరిగాయి. పన్నీర్ సెల్వం దీనికి అడ్డుకుంటాడని, దానికి సంబంధించి వర్గ విభేదాలు బగ్గుమంటాయన్నటువంటి అనేక రకాలైనటువంటి ఊహాగానాలు, అనేక రకమైన విశ్లేషణ జరిగినప్పటికీ గతంలో ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసుకునే క్రమంలో ఏదో విధానాన్ని పాటించారు. అదే రకంగా ఈ రోజు పార్టీ సమావేశం ప్రారంభం కాగానే శాసనసభ్యులందరూ సమావేశమైనటువంటి కొద్దిసేపటికే శాసనసభాపక్ష నేత ఎంపికకు సంబంధించి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి శశికళని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు చేసినటువంటి ప్రతిపాదనని ఏకగ్రీవంగా ఆమోదించడం తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన పార్టీ నుంచి వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఒక 10 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు మనం గమనించినట్లయితే శాసనసభాపక్ష నేతగా ఈమెను ఎన్నుకుంటారనేది దాదాపు పార్టీ వర్గాలు ధృవీకరించాయి. అయినప్పటికీ దీనికి సంబంధించి వర్గ విభేదాలు బగ్గుమంటాయి. దీనికి సంబంధించినటువంటి కొంతమంది అసంతృప్తివాదులు ఎవరైనా ఉన్నారంటే వారు దీనికి సంబంధించి అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నటువంటి ప్రయత్నం జరిగింది. అందులో పన్నీర్ సెల్వం కూడా ముందుంటారన్నటువంటి ప్రచారం జరిగింది. అవన్నీ కూడా ప్రచారాలన్నిటికీ కూడా తెరపడుతూ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఒక విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రికి ఎన్నుకునే సాంప్రదాయం ఏఐడిఎంకేలో ఉంది. ఆ రకంగానే పార్టీకి సంబంధించినటువంటి సిఎల్పి లీడర్ గా ఆమెను ఎన్నుకోవడం జరిగింది. ఆ క్రమంలో చూస్తున్నట్లయితే అనేక రకాలైనటువంటి లీగల్ పాయింట్స్ కూడా ఇక్కడ వచ్చినప్పటికీ 5 ఏళ్ళు పూర్తవ్వాలి. సభ్యత్వం ప్రాథమిక సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తి 5 ఏళ్ళు పూర్తయిన తర్వాతే పార్టీ పదవిని అనుభవించాలి. ఆ తర్వాత ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి కావాలన్నటువంటి అనేక నిబంధనలు ఉన్నాయి. చిన్న నిబంధనలు కూడా పక్కన పెట్టి ఈ రోజు శశికళ ఎంపికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమెని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది. శిరీష, అయితే దాదాపు శశికళ సీఎం అని పన్నీర్ సెల్వం ప్రకటించినట్లుగా ఇప్పుడే బ్రేకింగ్ అందుతోంది. అయితే మోహన్, ఇప్పుడు పన్నీర్ సెల్వం భవితవ్యం ఎలా ఉండబోతోంది? పార్టీ నిర్ణయానికి సంబంధించి ఎప్పుడు కూడా పన్నీర్ సెల్వం క్రైసిస్ వచ్చినప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినట్లయితే క్రైసిస్ వచ్చినప్పుడు అంతా కూడా పన్నీర్ సెల్వం మీద అనేక రకాలైనటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. గతంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యి జైలుకు పోయినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి పన్నీర్ సెల్వం ఆ తర్వాత ఎలా వ్యవహరిస్తారన్నటువంటి ఊహాగానాలు జరిగాయి. అయితే అప్పట్లో అమ్మకు విధేయుడిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం ఆ తర్వాత చిన్నమ్మకు కూడా విధేయుడిగా మారినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో చిన్నమ్మను వ్యతిరేకించాడు అనే ఊహాగానాలు జరిగినప్పటికీ ఎక్కడా కూడా బహిరంగంగా ఆయన శశికళకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి దాఖలాలు అయితే లేదు. శశికళను బహిరంగంగా విమర్శించినటువంటి దాఖలాలు కానీ ఆ సంబంధించినటువంటి ప్రపోజల్స్ ను వ్యతిరేకించినటువంటి దాఖలాలు కానీ లేవు. జయలలిత మరణం తర్వాత కూడా మనం జరిగినటువంటి పరిణామాలను నిశ్చితంగా పరిశీలించినట్లయితే జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ పదవిని శశికళకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి అంటే ఏఐడిఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమిస్తూ శాసనసభాపక్ష నేతగా పన్నీర్ సెల్వం ఎన్నుకోవడం జరిగింది. అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నడుమ ఈ రకమైనటువంటి అంగీకారానికి వచ్చినటువంటి పార్టీ లీడర్స్ అందరూ కూడా ఆ రకమైనటువంటి తీర్మానం చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత శశికళ చిన్నమ్మ జయలలిత స్థానంలో ఉండాలి, ఆమె కోరిక అది అన్నటువంటి బలమైనటువంటి వాదన తీసుకురావడం జరిగింది. అంటే
జయలలిత పాలనని చిన్నమ్మే చేయగలదు అన్నటువంటి విశ్వాసాన్ని కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో శశికళ కొంచెం పట్టు సాధించడం జరిగింది. దాంతో కూడా ఇతర రాజకీయ పార్టీల ప్రమేయం ఉంది. ఇక్కడ వర్గ విభేదాలు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి అట్లాంటి ప్రయత్నాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో శశికళ తను సాధించాలనుకున్నటువంటిది ఖచ్చితంగా సాధించిందని చెప్పి కూడా అనొచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే ఏఐడిఎంకేలో ఒక సాంప్రదాయం ఉంది. ఇప్పటి వరకు కూడా అన్నాదురై పార్టీ స్థాపించినప్పటి నుంచి ఎంజీఆర్ నుంచి కూడా ఇక్కడ ఏఐడిఎంకేలో కొనసాగుతున్నటువంటి సాంప్రదాయం, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి శాసనసభాపక్ష నేతగా కూడా ఎన్నికవడం, అతనే ముఖ్యమంత్రిగా ఉండడం కూడా ఒక సాంప్రదాయంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి శశికళ ఆ రోజు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనటువంటి రోజునే ధృవీకరించడం జరిగింది. అంటే ఆ రోజు ఒక అంగీకారానికి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలందరూ కూడా ఆ రోజు తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కూర్చోబెట్టిన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారన్నది అప్పట్లో కూడా వచ్చినటువంటి వార్తలు. ఈ నేపథ్యంలో మనం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో పన్నీర్ సెల్వం అడ్డం జరుగుతాడని చెప్పి ఒక ఊహాగానాలు నడిచాయి, రాజకీయ విశ్లేషణలు నడిచాయి. అయినప్పటికీ కూడా ఈ రోజు గతంలో ఏ విధంగా అయితే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఏకగ్రీవంగా తీర్మానం చేశారో ఆ ప్రతిపాదనని పన్నీర్ సెల్వం ఏ విధంగా అయితే ప్రతిపాదించాడో అదే విధంగా ఈ రోజు కూడా పన్నీర్ సెల్వమే శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడానికి ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ ప్రతిపాదనని సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినట్టుగా తెలుస్తుంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా వాళ్ళు ఎవరు కూడా బహిర్గతంగా విమర్శించే స్థాయిలో లేదు కాబట్టి వారెవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడకపోవడంతో ఇది ఏకగ్రీవ తీర్మానం అయింది. అయితే మోహన్ అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా అంటే శశికళ ఏకగ్రీవంగా ఎంపికైనా సరే అన్నాడీఎంకేలో ఒక వర్గం మాత్రం శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా మనం కొంత విశ్లేషణ తర్వాత వార్తలు కూడా చూసాం. సో దీన్ని ఎట్లా అడ్వాంటేజ్గా తీసుకోపోతుంది డిఎంకే? అంటే రాజకీయ విశ్లేషణలో ఎప్పటికప్పుడు తమిళనాడులో నిలవలేదన్నది శశికళ విషయంలో చాలా వరకు రూఢి అవుతోంది. శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా అంగీకరించరు అన్నటువంటి వార్తలు వచ్చాయి, అనేక విశ్లేషణలు కూడా జరిగాయి. అంటే ఇక్కడ ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వారందరూ కూడా పార్టీలో పట్టున్నటువంటి వ్యక్తులు కాకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కాకపోవడంతో వారి పార్టీలు సాగలేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే శశికళకు సంబంధించి పార్టీ మొత్తం కూడా బాగా పట్టున్నటువంటి పరిస్థితి. శశికళ జయలలితకు కూడా లేనంత పట్టు ఆమె సాధించగలిగిందని కూడా ఒక రాజకీయ విశ్లేషణ. ఎందుకంటే జయలలితను కలవలేనన్ను వారందరూ కూడా గతంలో ఎమ్మెల్యే టికెట్లు కూడా శశికళ ఎవరైతే ప్రతిపాదించారో వారికి ఎమ్మెల్యే టికెట్లు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో శశికళకు విధేయులే ఎక్కువ మంది శాసనసభ సభ్యులుగా కూడా ఉన్నారు. ఈ రోజు 136 మంది ఏడీఎంకేకి, అదేవిధంగా ఏడీఎంకే మిత్రపక్షం సంబంధించినటువంటి ముగ్గురు, మొత్తం కలిపి 136 మంది, జయలలిత మినహా 135 మందిలో దాదాపు 85% వరకు కూడా ఈమె ప్రతిపాదించినటువంటి వారు, ఈమె కనుసన్నలో నడిచేటువంటి వారిని గతంలో టికెట్లు ఇచ్చినప్పుడు కూడా ఈమె ఎంపిక చేసుకుని ఒక కనుసన్నలో నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జయలలిత వీరందరితో నేరుగా మాట్లాడాలన్నటువంటి పరిస్థితి, జయలలితను కూడా ఎమ్మెల్యేలు కూడా కలవలేనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒక షాడో సీఎం గా వ్యవహరించినటువంటి శశికళ అప్పటి నుంచి కూడా పార్టీలోనూ అదేవిధంగా లెజిస్లేటర్స్ లోనూ ఒక గ్రిప్ సాధించుకుంటూ వచ్చింది. ఆ నేపథ్యంలోనే పన్నీర్ సెల్వం కూడా అంటే జయలలిత తర్వాత సెకండ్ సీనియర్ గా ఉన్నప్పటికీ కూడా ఆ రకమైనటువంటి గ్రిప్పుకు ఆయన సాధించలేకపోయారు. సో శశికళ ఎప్పుడైతే జయలలితకు ఒక షాడోగా మారినటువంటి నేపథ్యంలో పార్టీలోనూ లెజిస్లేటర్స్ లోనూ ఒక గ్రిప్ సాధించుకుంది. దానికి సంబంధించి ఎవరు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా వారు కూడా బహిర్గతంగా మాట్లాడలేనటువంటి పరిస్థితి. మాట్లాడితే వారికి వేటు పడుతుందనే విషయం కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి దీనికి సంబంధించి బహిర్గతంగా కూడా గతంలో ఒకరితో మాట్లాడినా ఇప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తారనేది చూడాలి. అయితే దీనికి సంబంధించి చీలికలు వస్తాయి, కొంతమంది బయట ఉన్నటువంటి ఆశావాహులుగా డిఎంకే మనం చూడొచ్చు. డిఎంకే ఈ విశ్లేషణ ఎప్పటికప్పుడు వాళ్ళ పార్టీకి ఏ విధంగా మలుచుకోవచ్చు, ఏ విధంగా అనుకూలం చేసుకోవచ్చు అన్నటువంటి విషయం పైన కూడా వారు ఎప్పటికప్పుడు సమగ్రమైనటువంటి ఆలోచన జరుపుకుంటూ వస్తున్నారు. ఎవరైనా ఈ అసంతృప్తి వాదులు ఉంటే వారిని అక్కడ చేర్చుకోవడం ద్వారా వారు కూడా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆ ప్రభుత్వం తీసుకురావడానికి అవకాశం ఉందన్నటువంటి కోణంలో కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఏఐకి ఫుల్ మెజారిటీ ఉండడం, 117 స్థానాలు అవసరమైన చోట 135 స్థానాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వారు వాళ్ళు బలపరిచినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి నేపథ్యంలో క్లియర్ మెజారిటీ ఉంది. సుమారు 10-15 మంది పోయినా కూడా 10 మంది ఎమ్మెల్యేలు కప్పదాటు దాటినా కానీ పార్టీకి ఇబ్బంది లేదు, ప్రభుత్వానికి డోకా లేదన్నటువంటి నేపథ్యంలో ఆచితూచి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మాట్లాడే ఎమ్మెల్యేలు కూడా ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైనా కూడా ధిక్కరించాలనుకున్నా కూడా సాహసం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే నాటకీయ పరిణామాలు కనిపించినప్పటికీ శశికళ అనుకున్నటువంటి కార్యాన్ని అయితే సాధించిందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పొచ్చు శిరీష.
అయితే మోహన్, అన్నాడీఎంకే పార్టీ ఏర్పడిన తర్వాత జయలలిత వరకు ఇప్పటి వరకు ఒక రకమైన రాజకీయాలు, ద్రవిడ రాజకీయాల్లో ఒక రకమైన శకం మనం చూసాం. ఇక నుంచి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ రకంగా ఉండే పరిస్థితి కనబడుతుందంటారు? అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు వేరు. అంటే వీళ్ళందరూ కూడా అన్నాదురై గాని, ఆ తర్వాత ఎంజీఆర్ గాని, ఆ తర్వాత జయలలిత గాని మాస్ లీడర్లుగా ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి ఉంది. శశికళతో పోల్చుకున్నట్లయితే ఇప్పటి వరకు ఏఐడిఎంకే పార్టీ నుంచి ముఖ్యమంత్రులు అయినటువంటి వారందరూ కూడా మాస్ లీడర్లుగా ఎదిగిన తరువాత వాళ్ళు సీఎం గా ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి, అనేక రకాలైనటువంటి ఆటుపోట్లకు కూడా గురైనటువంటి పరిస్థితి. అయితే శశికళ ఇక్కడ ఎప్పుడు కూడా షాడో సీఎం గా వ్యవహరించడం, షాడో లీడర్ గా వ్యవహరించినటువంటి నేపథ్యంలో ఆమె ఎప్పుడు కూడా మాస్ లో లీడర్షిప్ కు సంబంధించినటువంటి ఎలివేషన్ లేకపోవడంతో ఆమె పరిపాలన ఎలా ఉంటుందన్నటువంటిది కొంత విశ్లేషించాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆమెకు సంబంధించినటువంటి వర్గీయులు అనునాయులు చెప్తున్నటువంటి పరిస్థితి, వారి విశ్లేషణ ప్రకారం చూసినట్లయితే జయలలిత తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో కానీ, జయలలిత చేసినటువంటి పరిపాలనా వ్యవహారాల్లో కానీ శశికళ ముద్ర చాలా ఉంది. శశికళ యొక్క బ్రెయినే అక్కడ ఆ విధంగా చేయించింది అన్నటువంటి వాదన కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు. అంటే జయలలిత ఏ రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి పరిపాలన చేసిందో ఆ రకమైనటువంటి సమర్థత శశికళకు ఉంది. అంటే శశికళ, జయలలిత ఇద్దరు కలిసే ప్రభుత్వాన్ని నడిపారు అన్నటువంటి విశ్లేషణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని కొంతవరకు ఆమె పరిపాలన చూసిన తర్వాత చెప్పొచ్చున్నదే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి విశ్లేషణ. ఇంకొక రకంగా చూసినట్లయితే పన్నీర్ సెల్వం కూడా ఆ స్థాయిలో నిర్వహించలేడు అన్నటువంటిది రుజువైంది. ఈ మధ్య కాలంలో ఆయన వ్యవహరించినటువంటి తీరు కానీ, లేదంటే తమిళనాడులో జయలలిత మరణం తర్వాత సంక్షేమ పథకాల కొనసాగింపులో కానీ, కేంద్రంతో అనుసరించినటువంటి విధానం కానీ, కేంద్రం ముందు తగ్గి వ్యవహరించినటువంటి విధానం కానీ, ఇవన్నీ కూడా తమిళ ప్రజలకు కంటగింపుగా లేనటువంటి నేపథ్యంలో, దాన్ని అంగీకరించే పరిస్థితుల్లో తమిళ ప్రజలు కానీ, తమిళ పార్టీలు కానీ లేనటువంటి నేపథ్యంలో దీనికి సరైనటువంటి నాయకత్వం జయలలిత తరువాత శశికళ అన్నది శశికళ వర్గీయులు, అదేవిధంగా జయలలితకు సన్నిహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. మిగతా రకాలైనటువంటి విశ్లేషణ మనం గమనించినట్లయితే జయలలిత మేనకోడలు ప్రియా కానీ వీరందరూ కూడా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను చీల్చే ప్రయత్నం చేశారు, అనేక రకాల ప్రయత్నాలు చేశారు. అపోజిషన్ పార్టీస్ కూడా రకరకాల ప్రయత్నాలు చేశాయి. ఈ ప్రయత్నాలు, ఈ పార్టీలు ఏవి కూడా పారకుండా శశికళ తన పట్టు బిగించే క్రమంలో అనుకున్నది సాధించిందని మాత్రం చెప్పొచ్చు. ఆ పార్టీ వ్యవహారాల్లో, అదేవిధంగా ప్రభుత్వం నడిపినటువంటి గతంలో నడిచినటువంటి పథకాల్లో కానీ ఏ రకంగా కూడా ఇబ్బంది ఉండదు అన్నది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఎవరైతే ఈమెను సమర్థిస్తున్నారో వారు చెప్తున్నటువంటి విశ్లేషణ. అయితే మోహన్, జయలలితని చూసి ప్రజలు ఓటేశారు అని స్టాలిన్ కూడా వ్యాఖ్యానించడం మనం చూసాము. ఈ వార్తలు వెలువడుతున్నప్పటి నుంచి, శశికళ సీఎం అవుతుంది అనే వార్తలు వెలువడుతున్నప్పటి నుంచి, శశికళ సీఎం అవుతున్న వార్తలు వస్తున్నప్పుడు తమిళనాడులో సామాన్య ప్రజానికం యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? శశికళని సమర్థించే విధంగా ఉన్నాయా, వ్యతిరేకించే విధంగా ఉన్నాయా? ఇక్కడ శశికళను సమర్థించడం, వ్యతిరేకించడం, జనం యొక్క పల్స్ చూడాలంటే మనం ఎన్నికల ద్వారా మాత్రం చూడడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే స్టాలిన్ యొక్క వ్యాఖ్యలను కూడా పొలిటికల్ స్టేట్మెంట్ గా చూడవచ్చు. అంటే ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి, లీడర్షిప్ ఇన్స్టెబిలిటీ ఉంది కాబట్టి ఏఐడిఎంకేలో దానికి ఆశావాహుడుగా ఉన్నటువంటి, అంటే అటు ఇటుగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వంని కొంత స్ట్రాంగ్ చేయొచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఇంటర్నల్ గా డిస్ప్యూట్ రగిలించడానికి ఇది ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మనం 2 రోజుల క్రితం స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం బాగా గమనించినట్లయితే పన్నీర్ సెల్వం కొంత సమర్థవంతమైన వ్యక్తి, జరుగుతున్నటువంటి పరిణామాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాడు, అయితే పాపం ఏం చేయగలం అన్నటువంటి వ్యాఖ్య చేయడం ద్వారా పరోక్షంగా ఒక పన్నీర్ సెల్వం రెచ్చగొట్టడం, అదేవిధంగా అతనికి ఏమైనా జరిగితే సపోర్ట్ ఇస్తామన్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం దీన్ని బట్టి చూడొచ్చు. ఇంకొక రకంగా శశికళ మీద ఒక రకమైనటువంటి అభిప్రాయం రుద్దే ప్రయత్నం కూడా చూడొచ్చు. అంటే ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ గానే దాన్ని భావించాల్సి వస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ప్రజల అభిప్రాయానికి సంబంధించి ఎక్కడా కూడా ఒక క్లారిటీగా రానటువంటి నేపథ్యం. ఇక్కడ వరకు ధర్నాలో, నిరసనలో ఏదో ఒక రూపంలో తమిళ ప్రజల యొక్క వారి ఆకాంక్షను ఏ విధంగా వ్యక్తం చేస్తారనేది దేశ విదితమే. ఈ నేపథ్యంలో శశికళను వ్యతిరేకించే పరిస్థితులు ఉన్నట్లయితే, శశికళను ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి అంగీకరించరు ప్రజలు అన్నటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఇప్పటికే పరిస్థితులు వేరుగా ఉండవు. గడిచిన 4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనం గమనించినప్పుడు శశికళ సిఎల్పి లీడర్ అవుతుంది, ఖచ్చితంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుందన్నటువంటి వార్తలు మొదలైనప్పటి నుంచే తమిళనాడులో అనేక రకాలైనటువంటి ప్రజల అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉండేవారు. మనం ఇప్పుడు స్టాలిన్ వ్యాఖ్యలను మనం ప్రజాభిప్రాయంగా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడదు. ఎందుకంటే స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్య చాలా కీలకమైనటువంటి వ్యాఖ్య, పార్టీకి సంబంధించి అదేవిధంగా రాజకీయ వ్యూహానికి సంబంధించినటువంటి వ్యాఖ్యగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ అన్నాడీఎంకేలో ఏదైనా చీలికలు వస్తే అటు ఎవరైనా ఒకరిని సపోర్ట్ చేయడమో, లేదా వాళ్ళ సపోర్ట్ తీసుకుని వీళ్ళు గవర్నమెంట్ నడపడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే సుమారుగా 20 మంది ఎమ్మెల్యేలు కానీ ఇటువైపు కానీ వస్తే ఆటోమేటిక్ గా అక్కడ మెజారిటీ తగ్గడంతో పాటు 117 మంది ఎమ్మెల్యేలు ఈ పక్క తీసుకోవడం వల్ల ప్రభుత్వాన్ని కూడా నడిపే స్థాయి ఉంది. ఎందుకంటే 89 డిఎంకేకి సంబంధించి ఉన్నాయి, 8 కాంగ్రెస్ కి సంబంధించి ఉన్నాయి, ఒక ముస్లిం లీగ్ కి సంబంధించి, అంటే మొత్తం కలిపి
99 స్థానాలు డిఎంకే దానికి సంబంధించినటువంటి అలయన్స్ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా కావాల్సింది ఒక 20 నుంచి 27 మాత్రమే కావాలి కాబట్టి దీనికి సంబంధించి ఒక ఎత్తుగడ ఒక పాచిక వేశారు. ఆ క్రమంలో రకరకాలైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి. తమిళ రాష్ట్రంలో మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఏ అభిప్రాయానైనా అది ఆమోదయోగ్యమైందా లేదా వ్యతిరేకించేదైనా కూడా చాలా స్పష్టత కనిపిస్తుంది తమిళనాడులో. జయలలిత విషయంలో కావచ్చు, లేదంటే కరుణానిధి విషయంలో కావచ్చు, ఎవరి విషయంలో అయినా కానీ రోడ్డు మీదకి ప్రజలు రావడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. వారి యొక్క నిరసన ఏ రూపంలో ఉంటుందని కూడా ఇప్పుడు దేశం అంతా కూడా చూసినటువంటి పరిస్థితులు. అట్లాంటి నేపథ్యంలో స్టాలిన్ యొక్క వ్యాఖ్యలను మనం ప్రజా అభిప్రాయమైన సంబంధించినటువంటి వ్యాఖ్యగా చూడడం కన్నా కూడా ఒక పొలిటికల్ కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసినట్టు కూడా చూడొచ్చు. మొత్తం మీద అయితే ఇక సిఎల్పి శాసనసభ పక్ష నేతగా ఏఐడిఎంకే పార్టీ లీడర్ గా శాసనసభ పక్ష లీడర్ గా ఎన్నికైనటువంటి శశికళకు సంబంధించి ప్రజలు ఏ రకంగా స్పందిస్తారనేది ఇక సాయంత్రం లోపల దానికి సంబంధించి కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. అయితే మోహన్, ఒక రకంగా అంటే ఇప్పటి వరకు మీరు చెప్పినట్టుగా జయలలిత ప్రతి పథకంలో కూడా వెనకాల శశికళ బ్రెయిన్ పనిచేసేది అని, ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి శశికళ గవర్నమెంట్ని స్టెబిలైజ్డ్గా ఈ గవర్నమెంట్ని నడిపించే అవకాశం కనబడుతుందంటారు. ఇక్కడ మనం ప్రధానంగా తమిళ రాజకీయాలకు సంబంధించినటువంటి విశ్లేషణ చూసినట్లయితే జయలలిత ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి లేదు. కేంద్రం ఎప్పుడు కూడా జయలలిత ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేకమైనటువంటి పవనాలు చూపినటువంటి దాఖలాలు కూడా లేవు. తమిళనాడు ప్రభుత్వం ఏం తెలిస్తే అది కేంద్రం ఇప్పటి వరకు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా ఢిల్లీకి వెళ్ళకపోయినా తమిళనాడులో కూర్చొనే పనులు చేసుకున్నటువంటి చరిత్ర జయలలితది. అయితే ఇప్పుడు కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది మనం వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే గడిచిన 3 నెలల కాలంలో కేంద్రం ఏదో ఒక గేమ్ ఆడింది. సెంట్రల్ అంటే తమిళనాడులో ఇప్పటి వరకు కూడా కనీసం స్థాయిలో కూడా ఒక బేస్ లేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈ వ్యాక్యూమ్ ని వాడుకోవడం కోసం రకరకాల పన్నాగాలు పన్నిందని ఇప్పటికే రాజకీయ పార్టీలు, రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఆ పన్నాగాలేవి కూడా సాగకపోవడంతో ఇక కేంద్రం తమిళనాడు ప్రభుత్వం అంటే శశికళ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఏ రకంగా సహకరిస్తుంది అన్నదాన్ని బట్టి అక్కడ ప్రభుత్వ నిర్వహణ దాని యొక్క సమర్థత ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా సంక్షేమ పథకాల విషయంలో జయలలిత ఏదైతే ప్రవేశపెట్టిందో జయలలిత ప్రభుత్వం అది కొనసాగించే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో డోకా ఉండదన్నది ఇప్పటి వరకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. ఎందుకంటే అప్పుడు తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటిలో కూడా శశికళ భాగస్వామ్యం ఉంది కాబట్టి, శశికళ బ్రెయిన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి డోకా ఉండదు. అంటే దాని నిర్వహణ ఎలా ఉండాలి. అయితే కేంద్ర ప్రభుత్వంతో తీసుకురావాల్సినటువంటి వ్యవహారాల్లో కానీ, కేంద్ర ప్రభుత్వంతో నడపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో నడపాల్సినటువంటి సంక్షేమాల విషయంలో కానీ, ఆ రకమైనటువంటి లేదా కావేరీ జలాల విషయంలో కానీ కేంద్రం ఏ రకంగా వ్యవహరిస్తుంది అన్నది ఇప్పుడు ఒక ప్రశ్నార్థంగా మారుతుంది. ఎందుకంటే కేంద్రం గతంలో ఏదో ఒక పాచిక వేసింది. అక్కడ ఉన్నటువంటి జయలలిత మరణం తర్వాత ఏఐడిఎంకేలో కొంత వర్గాన్ని లాక్కోవాలని ప్రయత్నం చేసింది, బీజేపీని బలపరచాలన్నటువంటి ప్రయత్నం చేసింది. అందుకే కొన్ని గేమ్స్ ఆడిందని కూడా విశ్లేషకులు భావించినటువంటి పరిస్థితి, విశ్లేషణలు చేసినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో మరి ఇట్లా ఈ వ్యాక్యూమ్ లో వచ్చినటువంటి ఆ వ్యాక్యూమ్ ఎక్కడా కూడా సడలన్నటువంటి పరిస్థితి మనకు కనిపించింది. ఎంత వ్యాక్యూమ్ వచ్చినా కానీ అక్కడ కనీసం అవకాశం సూది మోపడానికి కూడా అవకాశం ఇవ్వలేనటువంటి పరిస్థితి రుజువైనటువంటి నేపథ్యంలో ఇంకా ఎలా వ్యవహరిస్తారు? మరి శశికళ ప్రభుత్వం ఇదే రకంగా గతంలో ఏదైతే జయలలిత ఎలాగైతే వ్యవహరించి కేంద్రాన్ని తమిళనాడుకు రప్పించుకునే ప్రయత్నాలు చేసిందో, పనులు చేసుకుందో, ఆ విధంగా శశికళ నడపగలదా? ఆ రకమైనటువంటి కేంద్రంతో వ్యవహారాలు నడపగలదా అనేది మనం గమనించినట్లయితే అది భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య నటరాజన్ శశికళ భర్త కూడా మోడీ చాలా మంచివాడు, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఇక్కడ ఏదో ఒక సయోధ్య కుదిరిందన్నది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ మోహన్.